ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా సాయంపై తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. యుద్ధంలో వాడే 40% ఆయుధాలు ఉత్తర కొరియా నుంచే రష్యాకు అందుతున్నాయని ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని బయటపెట్టారు. గతేడాది రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ల మధ్య జరిగిన మిలిటరీ ఒప్పందంలో భాగంగా ఉత్తర కొరియా అనేక బాలిస్టిక్ క్షిపణులు, ఫిరంగి వ్యవస్థలను మాస్కోకు చేరవేస్తున్నట్లు తెలిపారు. దీనికి బదులుగా రష్యా నుంచి పెద్ద మొత్తంలో నగదు, టెక్నాలజీని ఉత్తర కొరియా పొందుతున్నట్లు వెల్లడించారు. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం వీలైనంత త్వరగా జరగాలని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. అయితే ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు బేషరతుగా మద్దతిస్తున్నట్లు కిమ్ ఇప్పటికే ప్రకటించారు. మిలిటరీ ఒప్పందం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సైనిక సంబంధాలు తీవ్రంగా బలపడ్డాయి. ఈ క్రమంలో మరో 30,000 మంది సైనికులను మాస్కోకు మద్దతుగా పంపేందుకు కిమ్ సిద్ధమైనట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. గతేడాది క్రుస్క్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ సేనలు చొచ్చుకురావడంతో నవంబర్లో దాదాపు 11,000 మంది సైనికులను కిమ్ ప్రభుత్వం పంపించింది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ల మధ్య కాల్పుల విరమణ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. పలుమార్లు పుతిన్తోనూ ఫోన్లో మాట్లాడారు. అయినప్పటికీ ఈ చర్చలు ముందుకు సాగకపోవడంపై ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే పుతిన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నందున కీవ్కు ఆయుధాలివ్వాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు.